సండే గ్రాండ్ టెస్ట్ 28 పేపర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. అర్థమెటిక్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 26 అమ్మ. 500 నుంచి 650 మధ్య ఉన్న ధరలను కొనుగోలు చేసిన కెమెరాను 600 నుంచి 800 మధ్య ధరలకు విక్రయిస్తే 15 కెమెరాలకు విక్రయించడం ద్వారా పొందిన గరిష్ట లాభం ఎంత అన్నాడు. సో ఈ కెమెరాస్ బాట్ ఎట్ ఏ ప్రైస్ రేంజ్ 500 to 650 ఇచ్చాడు. 500 నుంచి 650 రేంజ్లో ఉన్న కెమెరాస్ని 500 నుంచి 650 రేంజ్లో ఉన్న కెమెరాస్ని వీడు వచ్చేసి ఎంతకు అమ్ముతున్నాడంట? 600 నుంచి 800 రేంజ్లో అమ్ముతున్నాడు. 600 నుంచి 800 రేంజ్లో అమ్ముతున్నాడు. అయితే గరిష్ట లాభం అంటే ఇక్కడ మినిమం వాల్యూ, ఇక్కడ మ్యాక్సిమం వాల్యూ మనం తీసుకుంటాం. ఒక కెమెరాకు వచ్చేసి 300 రూపీస్ అమ్మ. ఎన్ని కెమెరాస్ అన్నాడు? 15 కెమెరాస్ అన్నాడు. 315 వచ్చేసి 4500 రూపీస్ అవుతుంది. ఆ యొక్క ప్రాఫిట్ వచ్చేసి 4th ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి, ఇన్ ఏ కంటైనర్ ఏ దేర్ ఆర్ 60 లీటర్స్ ఆఫ్ మిల్క్ 40 లీటర్స్ వాటర్ అన్నాడు. సో ఒక కంటైనర్ ఏ అనేది ఒక కంటైనర్ ఉందమ్మా. దీనిలో 60 లీటర్స్ ప్యూర్ మిల్క్ ఉన్నాయి, 40 లీటర్స్ వచ్చేసి వాటర్ ఉన్నాయి. బి అనే కంటైనర్ గురించి ఇస్తున్నాడు. చూడండి ఏమిచ్చాడు. బి అనే కంటైనర్ గురించి ఏమిస్తున్నాడు? కంటైనర్ బి కంటైన్స్ 15 లీటర్స్ మోర్ మిల్క్ అండ్ 200% మోర్ వాటర్ దెన్ కంటైనర్ ఏ అన్నాడు. ఏలో ఉన్న కంటైనర్ కంటే బిలో మిల్క్ వచ్చేసి ఎంత ఎక్కువ అన్నాడు? 15 లీటర్స్ మోర్ అన్నాడు. 15 లీటర్స్ మోర్ అంటే మిల్క్ వచ్చేసి 75 లీటర్స్ అవుతుంది. వాటర్ వచ్చేసి ఏ కంటైనర్లో ఉన్న వాటర్కి 200% మోర్ అన్నాడు. 200% మోర్ అంటే 300 అమ్మ. ఏలో 40 లీటర్స్ ఉన్నాయి. 200% మోర్ అంటే మనకి 300 అవుతుంది. 300/100. 2 zeros క్యాన్సిల్. 40 into 3 వచ్చేసి ఇక్కడ వాటర్ వచ్చేసి 120 లీటర్స్ అవుతుంది. సో నాకు వచ్చేసి మిల్క్ వచ్చేసి 75 లీటర్స్ వచ్చినాయి, వాటర్ వచ్చేసి 120 లీటర్స్ వచ్చినాయి. మనకు కావాల్సింది రేషియో కావాలి. ఏబి యొక్క బిలో ఉన్న రేషియో, మిల్క్ వాటర్ యొక్క రేషియో 15 దీనిలో 5 times, 15 దీనిలో 8 times. 5:8 రేషియోలో మిల్క్ వాటర్ ఉన్నాయి. ఆప్షన్ 2. ప్యూర్ మ్యాథ్స్కి సంబంధించిన క్వశ్చన్ అండి. అర్థమెటిక్ క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత ప్యూర్ మ్యాథ్స్ క్వశ్చన్స్ ఉంటాయి. అక్కడ చూడండి అమ్మ. నెక్స్ట్ కూడా ఇది వచ్చేసి ఎల్సిఎం హెచ్సిఎఫ్కి సంబంధించిన క్వశ్చన్. చూడండి, అబౌట్ ది నంబర్ ఆఫ్ పేర్స్ విచ్ హ్యావ్ 12 యాజ్ దేర్ హెచ్సిఎఫ్ అన్నాడు, 120 యాజ్ దేర్ ఎల్సిఎం అన్నాడు. వీ కెన్ డెఫినెట్లీ సే దట్ అన్నాడు. సో ఒకసారి ఇలా చూద్దాం. హెచ్సిఎఫ్ ఇచ్చాడు, ఎల్సిఎం ఇచ్చాడమ్మా. హెచ్సిఎఫ్ వచ్చేసి 12 ఇచ్చాడు. ఓ నంబర్ని నేను 12x అనుకుంటున్నాను, మరొక నెంబర్ని వచ్చేసి 12y అనుకుంటున్నాను. ప్రొడక్ట్ ఆఫ్ 2 numbers ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ అమ్మ. ప్రొడక్ట్ వచ్చేసి ఓ నెంబర్ 12x, మరొక నెంబర్ వచ్చేసి 12y. ప్రొడక్ట్ ఆఫ్ 2 numbers ఈక్వల్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. హెచ్సిఎఫ్ వచ్చేసి 12. 12 క్యాన్సిల్. 12 ones 12 అమ్మ. 60. 12 దీనిలో 12 5 times 60. సో నాకు x ఇంటూ y వాల్యూ వచ్చింది 15 అనేది. x 1 అయితే y అనేది 15 అవుతుంది. y 15 అయితే x అనేది 1 అవుతుంది. సో ఇది వచ్చేసి ఒక పేరుగా మనం కన్సిడర్ చేస్తాము. 3 5s 15. మనకి కామన్ ఫ్యాక్టర్ అనేది కామన్ ఫ్యాక్టర్ ఏమీ లేకపోతే దాని యొక్క హెచ్సిఎఫ్ 1 అయితే దాన్ని ఒక పేరుగా కన్సిడర్ చేస్తాం. మనకి ఎన్ని పేర్స్ వచ్చినాయి అంటే 2 పేర్స్ వచ్చినాయి అమ్మ. ఓన్లీ 2 సచ్ పేర్స్ ఎగ్జిస్ట్ అన్నాడు. సో ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. టైమ్ అండ్ వర్క్ సంబంధించి ఇచ్చాడు. ఏ అండ్ బి అండర్టేక్ ఏ ప్రాజెక్ట్ వర్క్ 12,000 రూపీస్ అన్నాడు. ఏ లోన్ కెన్ డూ ది వర్క్ ఇన్ 10 days అన్నాడు. దే వర్క్ టుగెదర్ ఫర్ 2 days. ఫర్ ది నెక్స్ట్ 4 days బి వర్క్డ్ ఎలోన్. ఆఫ్టర్ దట్ ఏ కంప్లీటెడ్ ది రిమైనింగ్ వర్క్ ఇన్ 2 days అన్నాడు. ది షేర్ ఆఫ్ బి ఇన్ ది ఎర్నింగ్ అన్నాడు. బి యొక్క షేర్ ఎంతో నాకు కావాలి. చూడండి అమ్మా, ఏ అనేవాడు
10 డేస్లో చేస్తున్నాడు అని ఇచ్చాడు. బి అనేవాడు టోటల్ వర్క్ ఎన్ని డేస్లో చేస్తాడో మనకి ఇవ్వలేదు, ఓన్లీ ఏ మాత్రమే ఇచ్చాడు. ఏ యొక్క షేర్ ఎంతో మనం కనుక్కోగలుగుతాం, రిమైనింగ్ మనం బి రాస్తాం. ఏబి ఇద్దరు కలిసి 2 డేస్ వర్క్ చేశారు. ఏబి ఇద్దరు కలిపి 2 డేస్ వర్క్ చేశారమ్మా, అదే కదా ఇచ్చింది. దే వర్క్ టుగెదర్ ఫర్ 2 డేస్ అన్నాడు, వాళ్ళిద్దరు కలిపి 2 డేస్ వర్క్ చేశాడు. ఫర్ ది నెక్స్ట్ 4 డేస్ బి వర్క్డ్ ఎలోన్ అన్నాడు. తర్వాత బి ఒక్కడే 4 డేస్ వర్క్ చేశాడంట. బి ఒక్కడే 4 డేస్ వర్క్ చేశాడు. ఆఫ్టర్ దట్ ఏ కంప్లీటెడ్ ది రిమైనింగ్ వర్క్ ఇన్ 2 డేస్ అన్నాడు. ఏ అనేవాడు 2 డేస్ వర్క్ చేశాడు. చూడండమ్మా, ఏ అనేవాడు ఇక్కడ ఒక 2 డేస్ వర్క్ చేశాడు, ఇక్కడ ఒక 2 డేస్ వర్క్ చేశాడు. ఏ అనేవాడు 4 డేస్ వర్క్ చేశాడు. 1 డే వరకు 1/10 అవుతుంది. 4 డేస్ వరకు 4/10 ఇంటూ టోటల్ నాకు 12,000 రూపీస్ కదా, 12,000 రూపీస్ అమ్మ. ఈ జీరో క్యాన్సిల్ అయితే 4 12s 4,800 రూపీస్ అనేది ఏ యొక్క షేర్ అవుతుంది. టోటల్ 12,000లో రిమైనింగ్ వచ్చేసి 7,200 రూపీస్ వచ్చేసి బి యొక్క షేర్ అవుతుంది. డైరెక్ట్గా బి వాల్యూ మనం కనుక్కోలేదు, ఎందుకంటే టోటల్ వర్క్ బి ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తాడో మనకు తెలియదు కాబట్టి నాకు ఏ కనుక్కున్నాను, రిమైనింగ్ బి వచ్చేసి 7,200 రూపీస్ థర్డ్ ఆప్షన్ అవుతుంది. ప్యూర్ మ్యాథ్స్ క్వశ్చన్ అమ్మా. నెక్స్ట్ ప్యూర్ మ్యాథ్స్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి, ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/10 ఇచ్చాడు, వై ఈక్వల్ టు 1.2 బార్ ఇచ్చాడు, దెన్ ఎక్స్ ఈస్ టు వై అన్నాడు. ఎక్స్ వాల్యూ ఇచ్చాడమ్మా 1/10 ఇచ్చాడు, ఎక్స్ వాల్యూ 1/10 ఇచ్చాడు. వై వాల్యూ వచ్చేసి 1.2 బార్ ఇచ్చాడు. 1.2 బార్ని నేను ఇలా రాస్తున్నాను, 12 - 1 బార్ అనేది 1 డిజిట్ కాబట్టి 9 అవుతుంది, 19 అవుతుంది. సో ఇది వచ్చేసి 11/9 అమ్మ. వై వాల్యూ వచ్చేసింది, ఎక్స్ వాల్యూ ఇచ్చేసాడు, ఎక్స్ ఇంటూ వై వాల్యూ కావాలి. ఎక్స్ వాల్యూ వచ్చేసి 1/10, వై వాల్యూ వచ్చేసి 11/9 అమ్మ. ఇది వచ్చేసి 11/90, 11/90 థర్డ్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ పైప్స్ అండ్ సిస్టమ్స్కి సంబంధించిన క్వశ్చన్ చూడండి. ఏ పైప్ క్యాన్ ఫిల్ ఏ సిస్టమ్ ఇన్ 10 minutes అన్నాడు, వైల్ ఏ సెకండ్ పైప్ ఫిల్ ఇట్ ఇన్ 12 minutes అన్నాడు. బట్ ఏ థర్డ్ పైప్ క్యాన్ ఎంప్టీ ది కంప్లీట్లీ ఫిల్డ్ సిస్టమ్ ఇన్ 4 minutes అన్నాడు. ఫస్ట్ 2 pipes ఆర్ కెప్ట్ ఓపెన్ ఫర్ 4 minutes ఇనిషియల్లీ అండ్ దెన్ ది థర్డ్ వన్ ఈజ్ ఆల్సో ఓపెన్ అన్నాడు. చూద్దాం ఒకసారి. ఇలా ఏబి అనేవి 2 pipes అనుకుంటున్నాను, ఈ రెండు ఫిల్ చేస్తున్నాయి, సి అనేది ఎంటీ చేస్తుందమ్మా. సి ఎంటీ కాబట్టి మైనస్గా తీసుకుంటున్నాను. ఏ అనేది 10 minutesలలో ఫిల్ చేస్తుందమ్మా, బి అనేది 12 minutesలలో ఫిల్ చేస్తుంది, సి అనేది 4 minutesలలో ఎంటీ చేస్తుంది. ఎంటీ కాబట్టి నేను మైనస్గా తీసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ ఎల్సిఎం వచ్చేసి 60 అవుతుంది. సో 10 వచ్చేసి 6 12 5 times 4 వచ్చేసి 15 times అమ్మ. సో ఇది ఎంటీ అమ్మ, ఎంటీ ట్యాంక్ కాబట్టి మైనస్గా తీసుకున్నాను. ఫస్ట్ 2 pipes ఆర్ కెప్ట్ ఓపెన్ ఫర్ 4 minutes అన్నాడు. ఏ అనేది బి అనేది రెండింటిని ఆన్ చేసాడంట. 4 minutes తర్వాత థర్డ్ పైప్ను ఆల్సో ఓపెన్ అన్నాడు. చూద్దాం ఒకసారి. ఫస్ట్ 4 minutes ఏబి మాత్రమే వర్క్ జరుగుతున్నాయి, ఈ రెండు కలిపి ఫర్ మినిట్ 11 parts వర్క్ జరుగుతుంది. 4 minutesలలో 44 parts వర్క్ ట్యాంక్ అనేది ఫిల్ అయింది. 44 parts ట్యాంక్ ఫిల్ అయిన తర్వాత ఇప్పుడు సీన్ ఆన్ చేశాడు. సీన్ ఆన్ చేస్తే ఇప్పుడు 3 pipes ఆన్ వర్క్ జరుగుతున్నాయి. ఏ అనేది బి అనేది సి అనేది 3 కలిసి వర్క్ జరుగుతున్నాయమ్మా. ఏ అనేది 6 parts ఫిల్ చేస్తే, బి అనేది 5 parts ఫిల్ చేస్తే, సేమ్ టైంలో సి అనేది 15 parts ఎంటీ చేస్తుంది. అంటే ఇక్కడ నుంచి ఫర్ మినిట్ వచ్చేసి 4 parts ఎంటీ అవుతున్నాయి. నాకు ట్యాంక్ 44 partsే కదా ఫిల్ అయింది. ఈ 44 parts ఎంటీ అవ్వటానికి ఫర్ మినిట్ 4 parts కదా, 11 minutesలలో ఆ ట్యాంక్ అనేది ఎంటీ అవుతుంది. సెకండ్ ఆప్షన్.
నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. పార్ట్నర్షిప్కి సంబంధించిన క్వశ్చన్ అమ్మ. P&Q entered into a partnership by investing 10,000 rupees each అన్నాడు. But Q has borrowed his investment amount from P at the rate of 10% per annum అన్నాడు. To look after the business, Q will be paid 4,000 rupees per year as a salary అన్నాడు. P అనేవాడు వచ్చేసి 10,000 రూపీస్ని క్యూకి బారో అప్పిచ్చాడంట. 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ క్యూ అనేవాడు తీసుకున్నాడు. క్యూ అనేవాడు దానిలో ఎంప్లాయ్ అవ్వటం వల్ల వాడు వచ్చేసి 4,000 రూపీస్ వాడు శాలరీ కింద తీసుకుంటున్నాడు. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్ క్యూ ఫైనల్ ఇన్కమ్ వచ్చేసి 3/2 ఆఫ్ ది ఇన్కమ్ ఆఫ్ పి అన్నాడు. టోటల్ ప్రాఫిట్ ఒకసారి ఇలా చూద్దాం. పి అనేవాడు క్యూ అనేవాళ్ళు 2 మెంబర్స్ ఉన్నారు. పి అనేవాడు వచ్చేసి 10,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ పెట్టాడు. పి అనేవాడు 10,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ పెట్టాడు. క్యూ అనేవాడు వచ్చేసి 10,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ పెట్టాడు. ఇక్కడ పి అనేవాడు క్యూ అనేవాడికి అప్పిచ్చాడంట 10,000 రూపీస్ ఇచ్చి దానిలో 10% ఇంట్రెస్ట్ తీసుకుంటున్నాడంట. 10% అంటే చూడండి అమ్మా 1,000 రూపీస్ వీడి ఇంట్రెస్ట్ తీసుకుంటున్నాడు. ఎవరి దగ్గర నుంచి? క్యూ వద్ద నుంచి. వీడి శాలరీ వచ్చేసి 4,000 రూపీస్ అమ్మ. 4,000 రూపీస్లో 1,000 రూపీస్ ఇంట్రెస్ట్ ఇస్తే వీడికి ఇంకా 3,000 రూపీస్ మిగిలి ఉంటాయి. ఓకేనా? తర్వాత క్యూ యొక్క ఇన్కమ్ వచ్చేసి 3/2 ఆఫ్ పి ఇన్కమ్ అన్నాడు. చూడండి ఒకసారి ఇలా, నాకు టోటల్ ప్రాఫిట్ కావాలి. నేను టోటల్ ప్రాఫిట్ వచ్చేసి చూడండి అమ్మా, వీడి యొక్క శాలరీ 4,000 కదా, 4,000 ప్లస్ ఎక్స్ అనుకుంటున్నాను టోటల్ ప్రాఫిట్ని. 4,000 ప్లస్ ఎక్స్ అనుకుంటున్నాను ఈ యొక్క టోటల్ ప్రాఫిట్ని. ఈ టోటల్ ప్రాఫిట్ని నేను 4,000 ప్లస్ ఎక్స్ అనుకున్న ఎక్స్ కనుక్కుంటే ప్లస్ 4,000 అది వచ్చేసి టోటల్ ప్రాఫిట్ మనం చెప్పేసేయచ్చు. ఈ ఎక్స్ని వీళ్ళు 10,000 అంటే 1:1 రేషియో ప్రకారమే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్లు పెట్టారమ్మా. ఇద్దరు ఈక్వల్ ఇన్వెస్ట్మెంట్ పెట్టారు. 10,000 అంటే ఈ రేషియో నుంచే మనం డివైడ్ చేస్తాం. క్యూ కావాలి. క్యూ యొక్క ప్రాఫిట్ ఆర్ ఇన్కమ్ వచ్చేసి 3/2 ఆఫ్ పి అన్నాడు. 3/2 ఆఫ్ పి అన్నాడు. క్యూ రాస్తున్నాను. వీడు పి అనేవాడు, ఇక్కడ క్యూ అనేవాడు. పి అనేవాడు వచ్చేసి 1 పార్ట్, క్యూ అనేవాడు 1 పార్ట్. సో ఇక్కడ చూడండి అమ్మా, టోటల్ ప్రాఫిట్ ఎక్స్ కదా, x/2. క్యూ అనేవాడు వచ్చేసి 4,000 శాలరీలో 1,000 రూపీస్ వీడికి ఇచ్చేయడమ్మా. అంటే వీడికి 3,000 రూపీస్ ఉంటుంది. 3/2 ఇంటూ పీకి వెళ్దాం, ప్రాఫిట్ x/2 ప్లస్ వీడికి 1,000 రూపీస్ ఇంట్రెస్ట్ వచ్చింది. ఇక 2 LCM తీసుకుంటున్నాను. ఎక్స్ ప్లస్ 6,000 రూపీస్ అవుతుంది. 3/2 ఇంటూ ఇక్కడ 2 LCM తీసుకుంటున్నాను. ఎక్స్ ప్లస్ 2,000 రూపీస్ అవుతుంది. సింప్లిఫై చేస్తున్నాను. ఈ 2 క్యాన్సిల్ అవుతుంది. 2 ఇలా వస్తే 2x ప్లస్ 6,000 రూపీస్ ఈజ్ ఈక్వల్ టు 3x ప్లస్ 3 6s 12,000 అమ్మ. 12,000 రూపీస్ ఈజ్ ఈక్వల్ టు 3x ప్లస్ 6,000 అమ్మ. సో 2x అటు పట్టుకొస్తున్నా. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 12,000 మైనస్ 6,000 అంటే 6,000. నాకు టోటల్ ప్రాఫిట్ ఎంత? 4,000 ప్లస్ ఎక్స్ కదా, ఎక్స్ వాల్యూ 6,000 రూపీస్ అమ్మ. 4,000 ప్లస్ 6,000 అంటే నాకు టోటల్ ప్రాఫిట్ 10,000 రూపీస్ అవుతుంది. ఈ యొక్క 10,000 రూపీస్ అంటే థర్డ్ ఆప్షన్ అవుతుంది. కొంచెం లాజిక్ క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. టైమ్ అండ్ డిస్టెన్స్ సంబంధించి. ఏ బస్ హ్యాస్ టు కవర్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 500 kilometers in 12 hours. కవర్ 3/5 ఆఫ్ ది జర్నీ ఇన్ 2/3 ఆఫ్ ది టైమ్ అన్నాడు. ది స్పీడ్ ఆఫ్ కవరింగ్ ది రిమైనింగ్ డిస్టెన్స్ ఇన్ ది రిమైనింగ్ టైమ్ అన్నాడు. చూడండి ఒకసారి ఇలా. సో ఇక్కడ డిస్టెన్స్ ఇచ్చాడు, నాకు ఎన్ని కిలోమీటర్స్ ఇచ్చాడు? 500 kilometers ఇచ్చాడమ్మా. ఈ టోటల్ డిస్టెన్స్ వచ్చేసి 500 kilometers అమ్మా. ఎంత టైం పట్టింది అంటే
12 hours టైం పట్టింది. 3/5 ఆఫ్ ది డిస్టెన్స్ అన్నాడు. 3/5 అంటే చూడండి అమ్మా, 3/5 అంటే టోటల్ 5 parts 500 అయితే 3 parts వచ్చేసి 300 కిలోమీటర్స్. ఈ 300 కిలోమీటర్స్కి ఎంత టైం పట్టింది అని ఇచ్చాడు, 2/3 ఆఫ్ ది టైం అన్నాడు. 2/3 ఆఫ్ టోటల్ టైం వచ్చేసి 12 hours, 3 దీనిలో 4 times అంటే 8 hours టైం పట్టింది. సో ఇక్కడ రిమైనింగ్ డిస్టెన్స్ వచ్చేసి 200 కిలోమీటర్స్ ఉందమ్మా. ఈ 200 కిలోమీటర్స్ టోటల్ 12 hours-లో 8 hours పోతే రిమైనింగ్ వచ్చేసి 4 hours ఉంది. నాకు ఇక్కడ స్పీడ్ కావాలి. స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం అమ్మ. 200 కిలోమీటర్స్ 4 hours-లలో వెళ్తున్నాడు. ఈ యొక్క స్పీడ్ వచ్చేసి 50 km/h ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇది వచ్చేసి బోట్స్ అండ్ స్ట్రీమ్స్కి సంబంధించిన క్వశ్చన్. ఏ మోటార్ బోట్ టేక్స్ 34 hours ఫ్రమ్ ట్రావెలింగ్ డౌన్ స్ట్రీమ్ ఫ్రమ్ ఏ పాయింట్ X to Y అన్నాడు అండ్ కమింగ్ బ్యాక్ టు పాయింట్ Z విచ్ ఈస్ 1/3 ఆఫ్ ది డిస్టెన్స్ బిట్వీన్ X అండ్ Y అన్నాడు. X అండ్ Y డిస్టెన్స్ వచ్చేసి డౌన్ స్ట్రీమ్ అమ్మ. అప్ స్ట్రీమ్ వచ్చేసి Y to Z అన్నాడు, అది వచ్చేసి 1/3 అంట XY డిస్టెన్స్లో. ది స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్ వచ్చేసి 3 km/h. ది స్పీడ్ ఆఫ్ ది మోటార్ బోట్ ఇన్ స్టిల్ వాటర్ వచ్చేసి 27 km/h అన్నాడు. దెన్ ఫైండ్ అవుట్ ది డిస్టెన్స్ Y to Z అన్నాడు. ఒకసారి ఇలా చూడండి అమ్మా, ఇది వచ్చేసి స్టిల్ వాటర్, ఇది వచ్చేసి డౌన్ స్ట్రీమ్ అండి, ఇది వచ్చేసి స్టిల్ వాటరు, ఇది వచ్చేసి అప్ స్ట్రీమ్ అవుతుంది. స్టిల్ వాటర్ వచ్చేసి నాకు 27 km/h ఇచ్చాడు. నాకు స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్ వచ్చేసి 3 km/h ఇచ్చాడు. ఇది వచ్చేసి డౌన్ స్ట్రీమ్ వచ్చేసి 30 km/h, ఇది కూడా 3 అవుతుంది. ఇది వచ్చేసి 24 km/h. నాకు ఇక్కడ చూడండి అమ్మా, ఒకసారి ఇలా X నుంచి Y అనేది డౌన్ స్ట్రీము, ఇది X అనేది, ఇక్కడ Y అనేది, X నుంచి Y అనేది డౌన్ స్ట్రీము, Y నుంచి Z వరకే వస్తున్నాడు, Z వరకే అప్ స్ట్రీమ్ అమ్మ. ఇది వచ్చేసి అప్ స్ట్రీము. సో టోటల్ డిస్టెన్స్ ఎంతో తెలియదు. ఇది ఎక్స్ అయితే ఇది 1/3 అన్నాడు, ఇది నేను 3x అనుకుంటున్నాను. దీనిలో 1/3 అంటే ఇది ఎక్స్ అవుతుంది. నాకు ఎక్స్ వాల్యూ కావాలి. వై టు జెడ్ యొక్క డిస్టెన్స్ అడిగాడు అంటే ఎక్స్ వాల్యూ మనం కనుక్కుంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి అమ్మా, నాకు డౌన్ స్ట్రీమ్ వచ్చేసి టైం ఇచ్చాడు, టోటల్ టైం 34 hours. టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడు. ఎక్స్ నుంచి వై అనేది డౌన్ స్ట్రీము, డౌన్ స్ట్రీమ్ వచ్చేసి 3x కిలోమీటర్స్, డౌన్ స్ట్రీమ్ స్పీడ్ వచ్చేసి 30 km/h. తర్వాత అప్ స్ట్రీమ్ వచ్చేసి వై టు జెడ్ అమ్మ, వై టు జెడ్ వచ్చేసి ఎక్స్ కిలోమీటర్స్ ఏను, అప్ స్ట్రీమ్ వచ్చేసి 24 km/h. ఈ టోటల్ టైమే ఇచ్చాడు. నాకు ఎన్ని అవర్స్ ఇచ్చాడు? ఏ మోటార్ బోట్ 34 hours ఇచ్చాడు. దట్ ఈక్వల్ టు 34 hours టోటల్ టైం. 3 దీనిలో 10 times క్యాన్సిల్. ఎల్సిఎం వచ్చేసి 120, 10కి 24కి 10 వచ్చేసి 12 times అమ్మ, 12x, 24 5 times 5x is equal to 34. సో ఇక్కడ 17x వస్తుంది. 17xలో 17 34లో 2 times క్యాన్సిల్ అవుతుంది. సో ఇక్కడ x is equal to 120 ఇలా కనుక వస్తే 240 అవుతుంది. నాకు y to z నేను x అనుకున్నాను, మనకు కావాల్సింది కూడా y to z డిస్టెన్స్ ఏనమ్మా. y to z వచ్చేసి 240 kilometers అవుతుంది. ఏ ఆప్షన్ అవుతుంది? 240 kilometers, ఫోర్త్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నంబర్ ఈస్ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ అన్నాడు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి 0.63 బార్ ఇచ్చాడమ్మా. బార్ అనేది 2 digitsకి ఉంది. సో దీన్ని నేను ఎలా రాస్తాను అంటే 0.636363 అండ్ సో ఆన్ ఇలా రాస్తాం.
సెకండ్ ఆప్షన్ వచ్చేసి 0.63 బార్, ఓన్లీ 3 వరకే బార్ ఉంది. దీన్ని వచ్చేసి 0.633333 అండ్ సో ఆన్. నెక్స్ట్ వచ్చేసి 0.63 ఉంది, బార్ ఏం లేదమ్మా, దీన్ని 0.63 గానే మనం రాస్తాం. నెక్స్ట్ వచ్చేసి 0.6 బార్ ఉంది, 0.6666 అండ్ సో ఆన్గా రాస్తాం. వీటన్నిటిలో ఏది పెద్దది, గ్రేటెస్ట్ ఏది అన్నాడు. చూడండి అమ్మా, అన్నిట్లో 6 అనేది కామన్గా ఉంది. 6 కామన్, ఇక్కడ 3, ఇక్కడ 3, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 6 ఉంది. ఇదే గ్రేటెస్ట్ అవుతుంది, 0.6 బార్ అవుతుంది గ్రేటెస్ట్ వాల్యూ. నెక్స్ట్ ఇది ప్యూర్ మ్యాథ్స్ క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేసి యావరేజ్కి సంబంధించిన క్వశ్చన్ అమ్మా. ఏ బౌలర్ గివ్ 17.9 runs ఫర్ వికెట్ అన్నాడు. he gave 58 runs and takes 5 wickets in the last match, after which his average becomes 17 runs for wicket అన్నాడు. how many wickets have been taken by the before last match? రన్స్ కనుక అయితే ఎక్కువ రన్స్ కొడితే బెస్ట్ బ్యాట్స్మెన్ అవుతారు. వికెట్స్ కనుక అయినప్పుడు తక్కువ రన్స్ ఇచ్చి ఎక్కువ వికెట్స్ తీస్తే బెస్ట్ బౌలర్ అవుతాడు. సో ఇక్కడ బౌలర్కి సంబంధించి మాట్లాడుతున్నాడు. వాడి యొక్క యావరేజ్ వచ్చేసి ఇనీషియల్గా 17.9 అని ఇచ్చాడు. అయితే తర్వాత నెక్స్ట్ మ్యాచ్లో 58 runs కొట్టారంట. 58 runsకి 5 wickets తీసాడు అని ఇచ్చాడు. 5 11s 55, 5 11s 55 పోతే 3 ఉంటుంది, 35 6s. నెక్స్ట్ మ్యాచ్లో వీడి యొక్క యావరేజ్ వచ్చేసి 11.6 అయింది. నెక్స్ట్ మ్యాచ్లో 5 wicketsకి 58 runsకి 5 wickets తీయటం వల్ల వాడి యొక్క యావరేజ్ వచ్చేసి 17 అయిందంట. పర్ వికెట్ వచ్చేసి ఇప్పుడు వచ్చేసి 17 అయింది. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఇక్కడ, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఇక్కడమ్మా. డిఫరెన్స్ అంటే బిగ్గర్ వాల్యూలో నుంచి స్మాలర్ వాల్యూ సబ్ట్రాక్ట్ చేస్తాం. ఇది 0.9 అవుతుంది. ఇది వచ్చేసి 17లో 12 పోతే 5.4 అవుతుంది. సో నాకు వచ్చేది ఒక రేషియో అమ్మ. పాయింట్ తర్వాత 1 digit ఉంది, నేను పాయింట్ రిమూవ్ చేస్తాను, లేదు ×10 రాస్తున్నా. అప్పుడు ఈ వాల్యూ వచ్చేసి 54 అవుతుంది, ఈ వాల్యూ వచ్చేసి 9 అవుతుంది. 9 1 టైము 9 6s 54, 6:1 రేషియో. 1 రేషియో అయితే ఈ మ్యాచ్లో 5 wickets తీసాడు. 1 రేషియో అయితే 5 అమ్మ. 6 × 5, 6 5s వచ్చేసి 30 wickets అవుతుంది. లాస్ట్ మ్యాచ్ వరకు వాడు 30 wickets తీసాడు, అది ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఏజెస్కి సంబంధించి ఇఫ్ 11 years ఆర్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ది ప్రజెంట్ ఏజ్ ఆఫ్ శాంత and the remainder is divided by 17 అన్నాడు. Then the present age of our grandson Prem is obtained. Prem is 2 years younger than Rakesh, whose age is 6 years అన్నాడు. చూడండి అమ్మా, శాంత ఉందంట. ఈ శాంత అనే ఆవిడ యొక్క ఏజ్ ఎంతో తెలియదు. ఆవిడ యొక్క ఏజ్లో నుంచి ఎంత సబ్ట్రాక్ట్ చేస్తున్నాడు? 11 years సబ్ట్రాక్ట్ చేస్తున్నాడు. 11 years సబ్ట్రాక్ట్ చేసి తర్వాత రిమైండర్ ఈజ్ డివైడెడ్ బై 17, దాన్ని 17తో డివైడ్ చేస్తున్నాడంట. 17తో డివైడ్ చేస్తే దెన్ ది ప్రజెంట్ ఏజ్ ఆఫ్ అవర్ గ్రాండ్ సన్ ప్రేమ్ అనేవాడు వస్తాడు. ప్రేమ్ అనేవాడు యొక్క ఏజ్ వస్తుంది. ఈ ప్రేమ్ అనేవాడు వచ్చేసి రాకేష్ ఏజ్ కంటే 2 years యంగర్ అన్నాడు. రాకేష్ అనేవాడు 6 years అంట, వాడికంటే 2 years యంగర్ అంటే 4 years కదా. ఇప్పుడు నాకు వచ్చేసి ఆ ప్రేమ్ అనేవాడు 4 years అవుతాడు. 17 అటువైపు పట్టుకెళ్తున్నాను. x - 11 ఈజ్ ఈక్వల్ టు 17 4 వచ్చేసి 68 అమ్మ. 11 అటు వెళ్తే x ఈజ్ ఈక్వల్ టు 79 అవుతుంది. ఆ శాంత అనే ఆవిడ యొక్క ఏజ్ వచ్చేసి 79 years, ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. రేషియో అండ్ ప్రపోర్షనల్స్ సంబంధించిందమ్మా. ది ఇన్కమ్స్ ఆఫ్ PQR ఇన్ ది లాస్ట్ ఇయర్
వేరింది రేషియో 3:2:1 ఇచ్చాడు. ది రేషియో ఆఫ్ పి ఇన్కమ్ లాస్ట్ ఇయర్ టు ది ఇన్కమ్ ఆఫ్ దిస్ ఇయర్. లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ యొక్క రేషియో ఇచ్చాడు 3:5 అన్నాడు. క్యూ వచ్చేసి 2:3 ఇచ్చాడు. ఆర్ వచ్చేసి 1:2 ఇచ్చాడు. సమ్ ఆఫ్ దేర్ ఇన్కమ్స్ దేర్ ఇయర్స్ వచ్చేసి దిస్ ఇయర్ వచ్చేసి 2 lakh rupees అన్నాడు. దెన్ ది ఇంక్రీజ్డ్ ది ఇన్కమ్ ఆఫ్ ఆర్ దట్ దిస్ ఇయర్ ఓవర్ ఈజ్ ఇన్కమ్ లాస్ట్ ఇయర్ అన్నాడు. చూద్దాం ఒకసారి. ఇలా లాస్ట్ ఇయర్ యొక్క ఇన్కమ్స్ యొక్క రేషియో రాస్తున్నాడు. లాస్ట్ ఇయర్ ఎవరమ్మా వాళ్ళు? పీక్యూఆర్ అనేవాళ్ళు. లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి సంబంధించి రాస్తున్నాను. లాస్ట్ ఇయర్ యొక్క రేషియో 3:2:1 ఇచ్చాడు. అయితే ఈ ఇయర్లో దిస్ ఇయర్ అంటే ప్రజెంట్ ఇయర్ అమ్మా. ప్రజెంట్ ఇయర్ పి యొక్క ఇన్కమ్ వచ్చేసి 3:5 అయింది. లాస్ట్ ఇయర్ రేషియో 3 అయితే ఈ ఇయర్లో 5 అయింది. లాస్ట్ ఇయర్లో 3 రేషియోనే ఉంది. లాస్ట్ ఇయర్ ప్రజెంట్ ఇయర్ 3:5 సేమ్ ఉంది. ఇక్కడ మనకి ఇబ్బంది ఏం లేదు, డైరెక్ట్ రాసుకోవచ్చు. తర్వాత క్యూ వచ్చేసి లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి 2:3 అన్నాడు. లాస్ట్ ఇయర్ 2 ఉంది, ఈ ఇయర్ వచ్చేసి 3 అన్నాడు. సేమ్ ఉంది కాబట్టి డైరెక్ట్ రాశాను. ఆర్ వచ్చేసి లాస్ట్ ఇయర్ దిస్ ఇయర్ వచ్చేసి 1:2 అన్నాడు. లాస్ట్ ఇయర్ 1 అయితే ఈ ఇయర్ వచ్చేసి 2 అమ్మ. సో నాకు ప్రజెంట్ ఇయర్ వచ్చేసి ఇన్కమ్ 2 lakh rupees అన్నాడు. ప్రజెంట్ ఇయర్ టోటల్ రేషియో 10 అమ్మ. ప్రజెంట్ ఇయర్ టోటల్ రేషియో 10 అయితే ప్రజెంట్ ఇయర్ 2 lakh rupees ఇచ్చాడు. 2 lakh rupees ఇచ్చాడు. 1 రేషియో అయితే 20,000 అమ్మ. జాగ్రత్తగా చూడండి. 1 రేషియో అయితే 20,000. నాకు ఇక్కడ వచ్చేసి 2 రేషియో అయితే 220s వచ్చేసి 40,000 రూపీస్ అయ్యింది. అంటే ఈ ఇయర్కి ఇది డబుల్ అయింది కాబట్టి అంటే ఈ ఇయర్లో ఎంత అవుతుందంటే 20,000 రూపీస్ అవుతుంది. ఎంత ఇంక్రీజ్ అయింది? 20,000 రూపీస్ నాకు ఇంక్రీజ్ అయింది. ఏ ఆప్షన్ అవుతుందో చూడండి అమ్మ. 20,000 రూపీస్ ఇంక్రీజ్ సెకండ్ ఆప్షన్ అవుతుంది. సింపుల్ క్వశ్చన్ అమ్మా. లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి రేషియో కూడా మనకి P 3:5 2:3 1:2 ఇచ్చాడు కాబట్టి మనం సింపుల్గా రాయగలిగాము. లాస్ట్ ఇయర్ ఆర్ అనేవాడు లాస్ట్ ఇయర్ 20,000 ఇయర్ 40,000 20,000 ఇంక్రీజ్ సెకండ్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ ఇది ప్యూర్ మ్యాథ్స్ సార్ చెప్తారు. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాంబినేషన్లో ఇచ్చాడు. 9-10% వార్షిక వడ్డీ రేటుతో 2 సంవత్సరాల కాలానికి చక్ర వడ్డీలో 1000 రూపాయలని పెట్టుబడి పెట్టాడంట. మరియు 6% వార్షిక వడ్డీ రేటుతో 4 సంవత్సరాల కాలానికి సాధారణ వడ్డీలో 5,000 రూపాయలు పెట్టుబడి పెట్టాడంట. 9కి వచ్చిన మొత్తం 3,300 రూపాయలు అయితే వై వాల్యూ ఎంతో నాకు కావాలి. నాకు సింపుల్ ఇంట్రెస్ట్లో 5,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ పెట్టాడు. సింపుల్ ఇంట్రెస్ట్ యొక్క టైం తెలుసు, నాకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నాకు తెలుసు. దాని నుంచి నాకు సింపుల్ ఇంట్రెస్ట్ ఎంతో నాకు వస్తుంది. టోటల్ ఇంట్రెస్ట్ నాకు వచ్చేసి 3,300 ఇచ్చాడు. రిమైనింగ్ వచ్చేసి నాకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ అవుతుందమ్మా. చూడండి, నాకు సింపుల్ ఇంట్రెస్ట్ నుంచి నేను ప్రిన్సిపల్ వాల్యూ ఇచ్చాడు. సింపుల్ ఇంట్రెస్ట్ నేను కనుక్కుంటాను. సో నాకు ప్రిన్సిపల్ వాల్యూ 100% అయితే 5,000 రూపీస్ ఇచ్చాడు. ఎన్ని ఇయర్స్ ఇచ్చాడండి? సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేసి 4 years 6% అన్నాడు. 4 years 6% అన్నాడు. 4 6s వచ్చేసి సింపుల్ ఇంట్రెస్ట్ 24% అవుతుందమ్మా. 24% అయితే ఎంత? 2 zeros క్యాన్సిల్, క్రాస్గా మల్టిప్లై అవుతుంది. 120 ఆ 0 అమ్మ. నాకు సింపుల్ ఇంట్రెస్ట్ 1,200 రూపీస్ వచ్చింది. వాడు నాకు టోటల్ ఇంట్రెస్ట్ వచ్చేసి 3,300 రూపీస్ అన్నాడు. టోటల్ ఇంట్రెస్ట్ 3,300 రూపీస్లో 1,200 సింపుల్ ఇంట్రెస్ట్కి వస్తే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది అంటే రిమైనింగ్ 2,100 అమ్మ. నా కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 2 years ఇచ్చాడు. ఫస్ట్ ఇయర్ వచ్చేసి చూడండి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి నేను ప్రిన్సిపల్ వాల్యూ రాస్తాను. ఇప్పుడు 10% అన్నాడు. ఫస్ట్ ఇయర్ 10 అవుతుంది. మరలా దీనికి 10% అంటే 1 ఎక్స్ట్రా వస్తుంది. అంటే 21% అయితే
21% అయితే 2100 కదా నా కాంపౌండ్ ఇంట్రెస్ట్. దీన్ని బేస్ చేసుకొని రాస్తున్నాను. 100% అయితే 100% అయితే ఎంత? 21 క్యాన్సిల్ అవుతుంది, క్రాస్గా మల్టిప్లై అవుతుంది, 10,000 రూపీస్ అవుతుందమ్మా. కాంపౌండ్ ఇంట్రెస్ట్ యొక్క ప్రిన్సిపల్ దాన్నే వై అన్నాడు. వై వాల్యూ 10,000 రూపీస్. ఏ ఆప్షన్ అవుతుందో చూడండి ఒకసారి. 10,000 రూపీస్ సెకండ్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సింపుల్ ఇంట్రెస్ట్కి సంబంధించి ది రేషియో ఆఫ్ ది ప్రిన్సిపల్ అండ్ ది అమౌంట్ విత్ R% సింపుల్ ఇంట్రెస్ట్ రేటు ఆన్ దట్ ప్రిన్సిపల్ ఆఫ్టర్ 2 years ఈజ్ P/Q అన్నాడు. ప్రిన్సిపల్ అమౌంట్ యొక్క రేషియో ఇచ్చాడమ్మా. ప్రిన్సిపల్ని P అన్నాడు, అమౌంట్ వచ్చేసి Q అన్నాడు. R% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి 2 yearsకి. దెన్ ఫైండ్ ది వాల్యూ ఆఫ్ R ఇన్ టర్మ్స్ ఆఫ్ P అండ్ Q అన్నాడు. R యొక్క వాల్యూ ఎంతో మనకు కావాలి. టైమ్ ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే సింపుల్ ఇంట్రెస్ట్ అవుతుంది. టైం వచ్చేసి 2 years ఇచ్చాడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి ఎంత పర్సెంట్ అన్నాడు? R% అన్నాడు. R%. టైం ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి సింపుల్ ఇంట్రెస్ట్ అవుతుంది. నాకు ప్రిన్సిపల్ వాల్యూ పిఎం యొక్క అమౌంట్ వాల్యూ వచ్చేసి Q అన్నాడు. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది అంటే అమౌంట్ వాల్యూలో నుంచి ప్రిన్సిపల్ వాల్యూని నేను సబ్ట్రాక్ట్ చేస్తున్నాను బై ప్రిన్సిపల్ ఇంటూ 100 అవుతుంది. ఇంట్రెస్టే కదా. 1 year యొక్క ఇంట్రెస్ట్ వచ్చేసి 1 year యొక్క ఇంట్రెస్ట్ బై ప్రిన్సిపల్ ఇంటూ 100గా రాస్తాం మనం. ఆ యొక్క సింపుల్ ఇంట్రెస్ట్ నాకు 2 years. చూడండమ్మా, ఈ 2 దీనిలో 50 టైమ్స్ నాకు క్యాన్సిల్ అవుతుంది. ఆ యొక్క రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి Q మైనస్ P బై P ఇంటూ 50. థర్డ్ ఆప్షన్ అవుతుంది. థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి అమ్మా ఏమి ఇచ్చాడో మనకి ఇక్కడ. మ్యాచ్ ది ఐటమ్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ లిస్ట్ అన్నాడు. ఏబిఆర్ కో ప్రైమ్ నంబర్స్. ఏబి అనేవి కో ప్రైమ్ అయితే హెచ్సిఎఫ్ అనేది 1 అవుతుంది. ఎల్సిఎం వచ్చేసి దాని యొక్క ప్రొడక్టే దాని యొక్క ఎల్సిఎం అవుతుంది. దాని యొక్క ప్రొడక్టే దాని యొక్క ఎల్సిఎం అమ్మ. ఏ కామా బిలో ఎల్సిఎం వచ్చేసి ఏబి అవుతుంది. సో ఏ యొక్క ఏమవుతుంది అంటే నాకు ఇక్కడ సెకండ్ ఆప్షన్ అవుతుంది. ఏకి సెకండ్ ఆప్షన్. తర్వాత ఏమి ఇచ్చాడో చూడండి. 22/7 అనేది రేషనల్ నెంబర్. బి వచ్చేసి 4 అవుతుంది. √15 వచ్చేసి సి వచ్చేసి రేషనల్ నెంబర్. ఏ ఆప్షన్ అవుతుందో చూద్దాం ఇక్కడ. ఏ ఆప్షన్ అవుతుంది? ఇది వచ్చేసి ఏ వచ్చేసి 2 అవుతుంది. బి వచ్చేసి 4 అవుతుంది. A2 B4 C3 థర్డ్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 48కి వెళ్దాం. 47.5% ఇంక్రీజ్ ఆఫ్ ఏ నంబర్ ఈజ్ 118 అన్నాడు. దెన్ 22.5% డిక్రీజ్ ఆఫ్ దట్ నంబర్ అన్నాడు. సో ఇంక్రీజ్ అంటే 100 క్యాచ్ చేయండి. 47.5% ఇంక్రీజ్ అన్నాడు. దీన్ని 147.5%గా రాస్తున్నాను. అయితే ఈ వాల్యూ వచ్చేసి 118 అయ్యింది అన్నాడు. తర్వాత 22.5% డిక్రీజ్ అన్నాడు. 100లో నుంచి 22.5 కనుక పోతే 77.5% అయితే 22.5% డిక్రీజ్ అయితే ఎంత అవుతుంది అన్నాడు. సో ఇక్కడ పాయింట్ తర్వాత 1 డిజిట్, ఇక్కడ పాయింట్ తర్వాత 1 డిజిట్ ఉంది. నేను పాయింట్ రిమూవ్ చేస్తున్నాను.
25 3s 75 అమ్మ. 75 కనుక పోతే రిమైనింగ్ 25 వన్ టైం బోత్ రిమూవ్ చేశాను, పాయింట్ రిమూవ్ చేశాను. తర్వాత 25 5s వచ్చేసి 125 కనుక పోతే ఇంకా నా 22 ఉంటుంది 9 టైమ్స్. సో 59 దీనిలో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 31 × 2 వచ్చేసి 64 అవుతుంది. నాకు ఆ యొక్క ఆప్షన్ వచ్చేసి 64. సారీ 31 2s వచ్చేసి 62 అమ్మ. 62 సెకండ్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ప్రాఫిట్ అండ్ లాస్కి సంబంధించిన క్వశ్చన్. An article is marked at 1000 rupees and it is the cost is 600 rupees. The percentage profit earned on the article is numerically equal to the percentage discount offered అన్నాడు on the marked price. Then find the percentage discount అన్నాడు. చూడండి అమ్మా, మార్కుడ్ ప్రైస్ మీద డిస్కౌంట్ ఉంటుంది. సేమ్ ఆర్టికల్కి కాస్ట్ ప్రైస్ మీద ప్రైస్ మీద డిస్కౌంట్ ఉంటుంది, కాస్ట్ ప్రైస్ మీద ప్రాఫిట్ ఉంటుంది. మార్కుడ్ ప్రైస్ వచ్చేసి 1000 రూపీస్ ఇచ్చాడు. ఈ యొక్క డిస్కౌంట్తో ప్రాఫిట్ కూడా అంతే అన్నాడు, 100 - X%. కాస్ట్ ప్రైస్ వచ్చేసి 600 అమ్మ, ప్రాఫిట్ వచ్చేసి X, 100 + X. సో బోత్ సైడ్స్ పర్సంటేజెస్ క్యాన్సిల్, 2 zeros క్యాన్సిల్ అమ్మ. సో ఇది వచ్చేసి 2తో ఇంకా క్యాన్సిల్ చేయొచ్చు, పర్లేదు. ఇది వచ్చేసి 1000 అవుతుంది -10x. ఇది వచ్చేసి 600 + 6x అవుతుంది. ఈ 10x ఎలా పట్టుకొస్తున్నాను, 16x = 400. 4 4 టైమ్, 4 1 టైమ్. ఈ 4 దీనిలో 25 టైం, 25% అవుతుంది. డిస్కౌంట్ పర్సంటేజ్ అయినా తర్వాత ప్రాఫిట్ పర్సంటేజ్ అయినా రెండు సేమ్ అన్నాడు కదా, 25% థర్డ్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ నంబర్ సిస్టమ్కి సంబంధించిన క్వశ్చన్. ఫైండ్ ది నంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 180 అన్నాడు. 180కి ఈవెన్ ఫ్యాక్టర్స్ ఎంత అన్నాడు. చూడండి అమ్మా ఒకసారి, 180ని నేను ఇలా రాస్తున్నాను, 18 ఏమన్నా 2 × 9గా రాస్తున్నాను, 18 10 ఉంటుంది, 2 × 5గా రాస్తున్నాను. అంటే ఇప్పుడు నాకు ఏమొస్తుంది, ఇది 2 స్క్వేర్ వస్తుంది, ఇక్కడ 3 స్క్వేర్ వస్తుంది, 5^1 వస్తుంది. అయితే నాకు ఇక్కడ వచ్చేసి ఈవెన్ ఫ్యాక్టర్స్ అన్నాడు, ఈవెన్ ఫ్యాక్టర్స్ అన్నాడు. ఈ 2కి 1 యాడ్ చేయొద్దు, అలానే రాసేస్తున్నాను. సో ఇక్కడ ఆడ్ 3 కదా, దాని పవర్కి 2కి 1 యాడ్ చేయండి, 5 పవర్కి 1కి 1 యాడ్ చేయండి. సో ఇది వచ్చేసి 2 × 3 × 2 అవుతుంది. 2 3 6 6 2s వచ్చేసి ఈవెన్ ఫ్యాక్టర్స్ ఎన్ని వస్తాయంటే 12 వస్తాయి. సో ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. థ్యాంక్ యూ. Right students, so welcome to Sridhar CC. So today we discuss and the pure maths question number 28. So P of -1, 0, Q of k, 4 and R of 5, 2 are the vertices of the rectangle triangle and PR is the hypotenuse. Then K value. ఇక్కడ PR అనేది ఏమంటున్నాడు సార్, కర్ణం. ఓకే, PR అనేది హైపోటెనస్ కర్ణం అని చెప్తున్నాడు. PR is hypotenuse కర్ణం. ఓకే, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ PR అనేది హైపోటెనస్ అని చెప్తున్నాడు. P ఏముంది, -1, 0 and Q is k, 4 and PQR, R is 5, 2. ఓకే, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయితే పైథాగరస్ థీరం ఉంటుంది కదా సార్. మనకి పైథాగరస్ థీరం ఏంటి సార్, PR² = PQ² + QR² కదా సార్. సో PR², ఓకే, లెంత్కి ఫార్ములా మనకి ఏంటి, √(x2 - x1) (2 y2 - y1) ఎస్ అను సార్. ఇక్కడ స్క్వేర్ చేస్తున్నాం కాబట్టి రూట్ అనేది ఎలిమినేట్ అయిపోతుంది, రూట్ ఉండదు. ఇక్కడ మనం ఎందుకు, స్క్వేర్ ఉంది కదా, PR² కానీ PQ² కానీ QR², స్క్వేర్ ఉంది కాబట్టి రూట్ అనేది ఎలిమినేట్ అయిపోతుంది. ఓకే, సో PR చూద్దాం. PR ఏంటి, x2 - x1² అంటే 5 - -1, ఓకే, 6² అండ్ ప్లస్ 2 - 0² 2 - 0² దట్ ఈస్ 2². ఇట్ ఈజ్ ఈక్వల్ టు PQ². PQ² అంటే ఏమని రాయొచ్చు, k+1 కదా, k -1 k+1 2 అండ్ ప్లస్ 4 - 0² 4². ఇది PQ² కదా. అలానే QR² చేద్దాం.
క్యూఆర్ స్క్వేర్ ఏంటి k - 5 హోల్ స్క్వేర్, k - 5 హోల్ స్క్వేర్ అండ్ ప్లస్ 4 - 2 హోల్ స్క్వేర్, y2 - y1, y2 - y1, ఓకే, y2 - y1 అంటే ఏమొస్తుంది సార్ 4 - 2 హోల్ స్క్వేర్, 4 - 2 హోల్ స్క్వేర్ దట్ ఈస్ 2 స్క్వేర్ అండ్ రూట్ ఆఫ్ x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. స్క్వేర్ ఉంది కాబట్టి రూట్ అనేది క్యాన్సిల్ అయిపోయింది అంతే. ఇక్కడ 36 ప్లస్ 4 కదా, 6 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ అండి సార్, 36 ప్లస్ 4 40. ఇక్కడ చూడండి 4 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్, 4 స్క్వేర్ ఎంత 16 ప్లస్ 2 స్క్వేర్ ఎంత 20 అంటే 4 ప్లస్ 16 20 లెఫ్ట్ సైడ్ పంపించేసేయండి. ఇక్కడ 40 ఉంది కదా ఆల్రెడీ, మరి 40 - 20 అంటే ఏమవుతుంది, ఇట్ ఈస్ 20. ఆ 20 ఈజ్ ఈక్వల్ టు ఏముంది k + 1 హోల్ స్క్వేర్ ప్లస్ k - 5 హోల్ స్క్వేర్ కదా సార్. ఎస్ అను సార్. మీరు దీన్ని ఎక్స్పాన్షన్ చేయొచ్చు, ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్, ఒక వర్గ సమీకరణం ఏర్పడుతుంది సార్. ఆ వర్గ సమీకరణాన్ని సాల్వ్ చేయొచ్చు మనం, ఓకే. సో అదొక మెథడ్, అలా సాల్వ్ చేయొచ్చు. బట్ మనం ఎందుకు అంత కష్టపడాలి, మనకు కావాల్సింది k వాల్యూ కదా, ఆప్షన్లో ఆల్రెడీ k ఉంటుంది కదా, మరి ఆ k వాల్యూని ఆప్షన్ వెరిఫికేషన్ చేద్దాం, సబ్స్టిట్యూట్ చేద్దాం. ఫస్ట్ ఆప్షన్లో ఏముంది సార్ 2 అంటున్నాడు సార్, ఫస్ట్ ఆప్షన్లో 2 or 4 అన్నాడు. ఒకసారి 2 సబ్స్టిట్యూట్ చేయండి, 2 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమైంది 2 + 1 3, 3 స్క్వేర్ ఎంత 9. ఇక్కడ 2 - 5 అగైన్ -3 హోల్ స్క్వేర్ 9, 9 + 9 18 అవుతుంది. బట్ 20 కదా రావాలి, అంటే ఫస్ట్ ఆప్షన్ కాదు కదా, మరి ఫస్ట్ ఆప్షన్ కాదు కదా. సెకండ్ ఆప్షన్ ఏముంది 0 ఉంది, ఒకసారి 0 చూద్దాం. 0 సబ్స్టిట్యూట్ చేస్తే 1 స్క్వేర్ 1 కదా, 0 సబ్స్టిట్యూట్ చేస్తే -5 హోల్ స్క్వేర్ 25 కదా, 25 + 1 ఏమైతే 26 కదా, మనకు రావాల్సింది ఏంటి 20 కదా, ఇది కూడా కాదు కదా. ఒకసారి 1 సబ్స్టిట్యూట్ చేయండి, 1 సబ్స్టిట్యూట్ చేయండి, 1 + 1 2 స్క్వేర్ ఎంత 4 కదా, ఓకే. ఇక్కడ 1 సబ్స్టిట్యూట్ చేయండి, 1 - 5 హోల్ స్క్వేర్ అంటే -4 హోల్ స్క్వేర్ 16 కదా, 16 ప్లస్ ఇక్కడ ఎంత ఉంది 4 ఉంది కదా, 16 + 4 20 సాటిస్ఫై అయింది కదా. ఒకసారి 3ని కూడా చెక్ చేసుకో, 3 + 1 ఎంత 4 కదా, 4 స్క్వేర్ ఎంత 16 కదా, మరి ఇక్కడ 3 - 5 అంటే -2 హోల్ స్క్వేర్ కదా, -2 హోల్ స్క్వేర్ ఎంత 4 ఇక్కడ 16 కదా 20. ఎస్ సాటిస్ఫైడ్, థర్డ్ ఆప్షన్ ఈజ్ ఆన్సర్. ఆల్ ఆఫ్ యూ క్లియర్ సార్. జస్ట్ ఆప్షన్ వెరిఫికేషన్ వెళ్ళిపోండి, ఈజీ. దీన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్ చేసి సాల్వ్ చేస్తే అది కొంచెం లెంతీ అయిపోతుంది, మనకు ఆన్సర్ ఇంపార్టెంట్, ఓకే. సో మనం ఆన్సర్ ఇంపార్టెంట్, సో కాబట్టి మీరు ఆప్షన్ వెరిఫికేషన్ వెళ్ళిపోండి, ఈజీ అవుతుంది. ఆల్ ఆఫ్ యూ క్లియర్, ఓకే రైట్. అండ్ ద నెక్స్ట్ ప్యూర్ మ్యాథ్స్ క్వశ్చన్ నెంబర్ 31 సార్. క్వశ్చన్ నెంబర్ 31 ఏమన్నాడు సార్, there are 4 cows grazing at each corner of a square field of side is 42 meter. They are roped in the such way that they can touch the middle of each side. Find the remaining area of the ground where they do not graze. 42 మీటర్ల పొడవున్న ఒక చతురస్రాకార పొలం యొక్క ప్రతి మూలలో ఏం చేసింది సార్ 4 ఆవులు మేస్తున్నాయంట, ఓకే. 4 ఆవులు, ఇది ఒక చతురస్రం అనుకుందాం, ఇది ఒక చతురస్రం అనుకుంటే, ఓకే. ప్రతి మూలలో ఏముంది ఒక్కొక్క ఆవులు పెట్టేసింది సార్, ఓకే. ఆవులు మేస్తున్నాయి, అవి ప్రతి భుజం యొక్క మధ్య భాగం వరకు మాత్రమే మేయగలుగుతాయి. అంటే ఇక్కడ ఉన్న ఆవు అనేది ఏమవుతుంది ఈ భుజం యొక్క మధ్య బిందువు వరకు వస్తుంది, అది ఇక్కడ ఉన్న ఆవు కూడా ఈ భుజం యొక్క మధ్య బిందువు వరకు వస్తుంది. ఇక్కడ భుజం మనకి 42 అని కదా చెప్పాడు, భుజం ఏమని చెప్పాడు చూడండి 42 అని కదా చెప్పాడు, 42 కదా చెప్పాడు, ఓకే రైట్. సో ఇక్కడ 42 ఉంది రైట్, ఇక్కడ మధ్య బిందువు వరకు వస్తుంది అంటే మీనింగ్ ఏంటి మరి, ఇది 21 అన్నట్టే కదా, ఇది 21 కదా సార్, ఓకే రైట్. అంటే ఇక్కడ వరకు మేస్తుంది ఇది, ఓకే. ఇక్కడ వరకు ఇక్కడ ఉన్న ఆవు ఇదంతా మేసేస్తుంది. అలానే ఇక్కడ కూడా ఒక ఆవు ఉంది కదా, మరి 4 కార్నర్స్లో ఉన్నాయని కదా చెప్పాడు, ఇది కూడా మధ్య బిందువు వరకు వస్తుంది కదా, ఇది కూడా మధ్య బిందువు వరకు వస్తే ఇదంతా మేసేస్తుంది కదా. ఇక్కడ ఉన్న ఆవు, ఓకే, ఇక్కడ ఉన్న ఆవు ఏమవుతుంది రిమైనింగ్ ఇదంతా మేసేస్తుంది, ఓకే. అగైన్ ఇక్కడ కూడా ఒక ఆవు ఉంది కదా, ఇది కూడా ఏంటి భుజం యొక్క మధ్య బిందువు అని కదా చెప్పాడు, భుజం యొక్క మధ్య బిందువు ఇక్కడ వరకు వచ్చింది కదా, అంటే ఇదంతా మేసేస్తుంది కదా, ఇదంతా మేసేస్తుంది కదా సార్, ఓకే. ఇది కూడా మధ్య బిందువు అన్నట్టు కాబట్టి 21 కదా. అగైన్ ఇక్కడ ఉన్న ఆవు ఇక్కడ మేసేస్తుంది, ఇదంతా మేసేస్తుంది, ఓకే రైట్ 21. అంటే మనకి 4 క్వార్టర్ సర్కిల్స్ ఏర్పడాయి కదా సార్, ఇక 90 degrees కదా, అంటే ఇది ఒక క్వార్టర్ సర్కిల్ కదా, క్వార్టర్ సర్కిల్ రేడియస్ ఎంత 21 కదా, ఇక్కడ కూడా క్వార్టర్ సర్కిల్కి రేడియస్ ఎంత 21 కదా, ఇక్కడ కూడా క్వార్టర్ సర్కిల్కి రేడియస్ ఏముంది 21. అగైన్ ఇది కూడా క్వార్టర్ సర్కిల్కి ఏముంది రేడియస్ 21. అంటే ఇక్కడ ఎన్ని ఉన్నాయి 4 క్వార్టర్ సర్కిల్స్ ఉన్నాయి. 4 క్వార్టర్ సర్కిల్స్ అంటే ఏమని చెప్పొచ్చు ఒక సర్కిలే కదా, మరి 4 పావు వృత్తాలు అంటే ఏమని చెప్పొచ్చు ఒక వృత్తంగా చెప్పొచ్చు. అంటే ఇప్పుడు మనకు అడిగింది ఏంటి చూడండి, ఓకే, వాటిని తాడుతో కట్టారు, ఆ ఆవులు మెయ్యలేని పొలం యొక్క మిగిలిన వైశాల్యం ఎంత,
మిగిలిన వైశాల్యం మెయ్యలేంది కావాలి, మేసేది కాదు, మనకి మెయ్యలేంది కావాలి. అంటే ఏంటి, ఇప్పుడు ఈ అన్షేడెడ్ పార్ట్ కావాలి. ఇక్కడ కట్టేసిన ఆవు భుజం యొక్క మధ్య బిందువు వరకు వస్తుందని చెప్పాడు. అంటే ఇదంతా తినేస్తుంది, అది ఇక్కడ ఉన్న గడ్డి ఇదంతా తినేస్తుంది. ఇక్కడ ఇది మెయ్యట్లే కదా, సో ఈ మెయ్యలేని భాగం కావాలి. మరి ఈ మెయ్యలేని భాగం ఎలా వస్తుంది మనకు అంటే, చతురస్ర వైశాల్యంలోకి వెళ్ళి ఆ 4 క్వార్టర్ సర్కిల్స్ అయినా వాటిని సబ్ట్రాక్షన్ చేయండి. ఓకే, స్క్వేర్ ఏరియా మైనస్ 4 క్వార్టర్ సర్కిల్ సార్. 4 క్వార్టర్ సర్కిల్స్ అంటున్నాం సార్. 4 క్వార్టర్ సర్కిల్, క్యూ సర్కిల్ అంటున్నా, క్వార్టర్ సర్కిల్. స్క్వేర్ ఏరియా ఏంటి, భుజము స్క్వేర్ ఎంత 42 స్క్వేర్, అంతేనా. మైనస్ ఏముంది, 4 క్వార్టర్ సర్కిల్స్ అంటే 1 సర్కిలే కదా సార్, 1 సర్కిల్ పై ఆర్ స్క్వేర్, ఆర్ ఎంత 21 స్క్వేర్, పై ఆర్ స్క్వేర్, పై ఆర్ ఎంత 21 స్క్వేర్. ఓకే రైట్, ఇక్కడ 42 స్క్వేర్ కదా, ఇక్కడ యూనిట్ డిజిట్ మనకి చూడండి 4 వస్తుంది. ఇక్కడ ఏముంది సార్, పై ఆర్ స్క్వేర్. మనం ఆల్రెడీ చెప్పాము రేడియస్ 7 ఉన్నప్పుడు వైశాల్యము, వృత్త వైశాల్యం 154. ఓకే, రేడియస్ మనకి రైట్ 7 ఉన్నప్పుడు వృత్త వైశాల్యం ఏమొస్తుంది, 154 వస్తుంది. ఓకే, రేడియస్ 14 ఉన్నప్పుడు వృత్త వైశాల్యం ఏమొస్తుంది, 616 వస్తుంది. ఓకే, ప్రీవియస్ ఎక్స్ప్లెనేషన్లో కూడా మనం క్లియర్గా చెప్పాము, రేడియస్ 7 ఉన్నప్పుడు, 14 ఉన్నప్పుడు, 21 ఉన్నప్పుడు, 7K సమ్ కాన్స్టెంట్ నెంబర్ ఉన్నప్పుడు అని కూడా చెప్పాను. ఓకే, ప్రీవియస్ ఎక్స్ప్లెనేషన్ పేపర్లో రేడియస్ 7 ఉన్నప్పుడు 154 ఏరియా వస్తుంది, రేడియస్ 14 ఉన్నప్పుడు 616 ఏరియా వస్తుంది వృత్త వైశాల్యం, రేడియస్ 21 ఉన్నప్పుడు 1386 అని చెప్పాము, గుర్తుందా. రైట్, ఇక్కడ యూనిట్ డిజిట్ 4 వస్తుంది, మరి ఇక్కడ యూనిట్ డిజిట్ ఏముంది 6 ఉంది. మరి 4లోకి వెళ్ళి 6 సబ్ట్రాక్షన్ కదా, అంతేనా. అంటే మనకి ఏమొస్తుంది, 4లోకి వెళ్ళి 6 సబ్ట్రాక్షన్ అంటే యూనిట్ డిజిట్ ఏమొస్తుంది 8 వస్తుంది. యూనిట్ డిజిట్ 8 ఉన్న ఆప్షన్ ఒకటే ఉంది కదా, 378. ఆల్ ఆఫ్ యూ క్లియర్. మీరు దీన్ని కావాలంటే సింప్లిఫై చేసుకోండి, మీకు సేమ్ ఆప్షన్ సాటిస్ఫై అవుతుంది. ఓకే, 378 ఆప్షన్ సాటిస్ఫై అవుతుంది. ఓకే, రేడియస్ 7 సార్, రేడియస్ 7 ఉన్నప్పుడు 154 మనం ఇలా చెప్పాం సార్ ప్రీవియస్ ఎక్స్ప్లెనేషన్ పేపర్లో. రేడియస్ ఓకే, పెరిమీటర్ ఆర్ సర్కంఫరెన్స్, అండ్ ఏరియా ఆఫ్ ద సర్కిల్. ఓకే, రేడియస్ మనకి 7 ఉన్నప్పుడు మనకి సర్కంఫరెన్స్ అనేది, ఇక్కడ సర్కంఫరెన్స్ ఎంత, P = 44/7R అని రాయొచ్చు కదా. అండ్ ఏరియా ఏమని రాస్తాం, పై ఆర్ స్క్వేర్ అంటే 22/7R² కదా, 22/7R² కదా సార్, మనకి 22/7R². ఓకే రైట్, ఇక్కడ రేడియస్ 7 అన్న, రేడియస్ 7 అన్నప్పుడు ఏమవుతుంది, ఇక్కడ 7 క్యాన్సిల్ అయ్యి ఇక్కడ 44 వస్తుంది కదా. రేడియస్ ఇక్కడ 7 పెట్టండి, 7 స్క్వేర్ కదా, ఒక 7 క్యాన్సిల్ అయితే 22 × 7 కదా, 22 × 7 అంటే 154 కదా, 154 కదా. ఓకే రైట్, నెక్స్ట్ రేడియస్ 14 అంటున్నా, రేడియస్ 14 పెట్టండి, ఇక్కడ 14 పెడితే 14 అంటే 2 టైమ్స్ క్యాన్సిల్ అయితే 88 కదా. ఇక్కడ రేడియస్ 14 పెట్టండి, 14 పెట్టి సింప్లిఫై చేస్తే మనకి 616 వస్తుంది కదా. ఇక్కడ రేడియస్ 21 పెట్టండి, 21 పెడితే ఇక్కడ ఏమైతే సార్ 3 టైమ్స్ క్యాన్సిల్ అంటే 132 కదా. అండ్ ఇక్కడ రేడియస్ ఎంత, ఇక్కడ రేడియస్ 21 కదా, 21 అంటే 21 స్క్వేర్ కదా, 7 3 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది, ఇంకొక 21 ఉంది. అంటే ఇక్కడ ఏమైతే 22 × 3 66 ఉంటుంది, అండ్ 66 × 21 ఉంటుంది, అంటే 6 వస్తుంది, ఇక్కడ ఒక 6 వస్తుంది, 12 1, అండ్ ఇక్కడ 6 × 2 అంటే 12, ఇక్కడ ఒక 1 ఉంది, అంటే ఏమొస్తుంది 1386 వస్తుంది. అదే కదా మనం చెప్పాం 1386, ఇక్కడ 1386 వస్తుంది అని కదా చెప్పాం. సో ఇట్ ఈస్ 1386 అండ్ సో ఆన్. రేడియస్ 7K ఉందనుకో, మీకు సర్కంఫరెన్స్ అనేది ఏమవుతుంది అంటే 44K అవుతుంది. మరి ఏరియా ఏమైతుంది సార్ అంటే 154K² అవుతుంది, 154 × K² అవుతుంటుంది. ఇది గుర్తుండాలి, ఈ పాయింట్ గుర్తుండాలి సార్. ఓకే, గుర్తున్నప్పుడు మనకి ఈజీగా సాల్వ్ చేయొచ్చు. రైట్, ఇక్కడ 42 స్క్వేర్లో 2 స్క్వేర్ అంటే యూనిట్ డిజిట్ 4 వస్తుంది, ఇక్కడ 4 వస్తుంది, ఇక్కడ యూనిట్ డిజిట్ మనకి ఏముంది 6 వస్తుంది. 4లోకి వెళ్ళి 6 సబ్ట్రాక్షన్ అవుతుంది, అంటే 14లోకి వెళ్ళి 6 సబ్ట్రాక్షన్ అయినప్పుడు 8 వస్తుంది కదా. 8 అనేది మన ఆప్షన్గా, అంటే ఫస్ట్ ఆప్షన్ అనేది మన ఆన్సర్గా ఉంటుంది. ఓకే రైట్, ఇలాంటి కొన్ని పాయింట్స్ గుర్తుండాలి కంపల్సరీ, గుర్తున్నప్పుడే మనకి ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు కొంచెం ఈజీ అవుతుంది సార్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. A metal of volume 1 cubic meter, weight is 4000 kgs, is rolled into the shape of a square bar of length is 4 meter. If an exact cube is cut from the bar, what is the weight of that exact cube అన్నాడు సార్. ఓకే రైట్, ఇక్కడ చూద్దాం. a metal of volume is 1 cubic meter, weight 4000 kgs అన్నాడు సార్.
ఒక క్యూబిక్ మీటర్ అంటే ఏంటి సార్ 1 మీటర్ క్యూబే కదా 1 మీటర్ క్యూబ్ కదా క్యూబిక్ మీటర్ అంటే నథింగ్ బట్ 1 మీటర్ క్యూబ్ కదా ఓకే రైట్ 1 మీటర్ క్యూబ్ ఉంది 1 మీటర్ క్యూబ్ అంటే ఇక్కడ లెంత్ బ్రెడ్త్ హైట్ నేను 1 అని తీసుకోవచ్చు కదా 1 అని తీసుకోవచ్చు కదా ఎస్ అను సార్ రైట్ దీన్ని ఏమన్నాడు ఈజ్ రోల్డ్ ఇన్ టు ద షేప్ ఆఫ్ ఎ స్క్వేర్ బార్ అన్నాడు ఓకే 4000 కిలోల బరువు ఉన్న ఒక ఘనపు మీటరు ఘనపరిమాణం ఒక ఘనపు మీటర్ అంటే 1 మీటర్ క్యూబ్ ఘనపరిమాణం కలిగిన లోహాన్ని 4 మీటర్ల పొడవు గల చదరపు కడ్డీ ఆకారంలోకి చుట్టారు దీన్ని ఏం చేసినంట 4 మీటర్ల పొడవున్న చదరపు ఓకే రైట్ కడ్డీ ఆకారంలో దీన్ని కన్వర్షన్ జరిగింది సార్ ఇలా ఉంది అనుకుందాం ఓకే దీని లెంత్ ఎంత ఉంది మనకి 4 ఉంది దీని లెంత్ వచ్చి 4 ఉంది ఇక్కడ భుజం ఏ అనుకున్నాం చతురస్రం కదా ఓకే రైట్ సో ఏమన్నట్టు చూడండి 4 మీటర్ల పొడవు గల చదరపు కడ్డీ ఆకారంలో చుట్టారు ఈజ్ రోల్ ఇన్ ద షేప్ ఆఫ్ ఎ స్క్వేర్ బార్ ఓకే రైట్ సో స్క్వేర్కి నేను సైడ్ ఏ అనుకున్నాను సార్ అప్పుడు ఇక్కడ వాల్యూమ్ ఏమవుతుంది బేస్ ఏరియా ఇంటూ హైట్ తీసుకుంటే ఇక్కడ స్క్వేర్ కాబట్టి స్క్వేర్ ఏరియా ఏ స్క్వేర్ అవుతుంది అండ్ హైట్ అంటే 4 ఉంది కదా అంటే ఇక్కడ 4a స్క్వేర్ కదా వచ్చేది మనకి ఈ 4a స్క్వేర్ అనేది ఏంటి ఇక్కడ 1 మీటర్ క్యూబే కదా మరి 1 మీటర్ క్యూబే కదా అప్పుడు ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 1/4 కదా అప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 1/2 ఓకే రైట్ నెక్స్ట్ ఏమన్నాడు ఇఫ్ అన్ ఎగ్జాక్ట్లీ క్యూబ్ ఈస్ కట్ ఫ్రమ్ ద బార్ దీని నుంచి ఎగ్జాక్ట్లీ క్యూబ్ ఒకటి కట్ చేస్తే దీని నుంచి ఎగ్జాక్ట్లీ ఒక క్యూబ్ అనేది కట్ చేస్తున్నాడు ఎగ్జాక్ట్లీ క్యూబ్ ఈస్ కట్ ఓకే అండ్ ఎట్ ద సైడ్ ఏమవుతుంది మనకి ఏ ఓకే సైడ్ అనేది ఏమవుతుంది సార్ ఏ ఎగ్జాక్ట్లీ క్యూబ్ ఈస్ కట్ ఓకే ఎగ్జాక్ట్లీ క్యూబ్ ఈస్ కట్ ఫ్రమ్ ద బార్ అన్నాడు ఓకే వాట్ ఈస్ ద వెయిట్ ఆఫ్ ద ఎగ్జాక్ట్ క్యూబ్ అన్నాడు దీనికి వాల్యూమ్ ఏంటి ఇప్పుడు ఏ క్యూబ్ కదా ఇక్కడ ఏ అంటే ఆల్రెడీ నీకు ఎంత ఉంది 1/2 కదా మరి ఏ క్యూబ్ అన్నప్పుడు ఏమవుతుంది 1/2 హోల్ క్యూబ్ కదా 1/2 హోల్ క్యూబ్ అన్నప్పుడు ఏమవుతుంది 1/8 అవుతుంది కదా ఎస్ అను సార్ 1/8 అవుతుంది కదా ఇక్కడ 1 మీటర్ క్యూబ్కి వెయిట్ ఏమని చెప్పాడు మనకి 1 మీటర్ క్యూబ్ ఉన్నప్పుడు వెయిట్ ఏమని చెప్పాడు 4000 కదా 4000 కేజెస్ కదా మనకు 1/8 ఉన్నప్పుడు ఏమవుతుంది మరి 1/8 మీటర్ క్యూబ్గా తీసుకుంటే దీనికి ఏమవుతుంది జస్ట్ క్రాస్ మల్టిప్లై చేద్దాం ఏమవుతుంది 4000 ఇంటూ 1/8 కదా 4000 ఇంటూ 1/8 అంటే ఏమని చెప్పొచ్చు 500 కేజెస్ ఆన్సర్ 500 కేజెస్ ఈజ్ ఆన్సర్ 500 కేజెస్ ఈజ్ ఆన్సర్ ఓకే సింపుల్ కొంచెం జాగ్రత్త చూడండి మెటల్ ఆఫ్ వాల్యూమ్ ఈజ్ 1 cubic meter weight is 4000 kgs is rolled into the shape of a square bar okay 1 cubic meter nothing but 1 meter cube అని చెప్పొచ్చు అంతే కదా రైట్ అంటే ఇక్కడ సైడ్ 1 ని 1 క్యూబ్ అని రాసుకోవచ్చు కదా సో 1 into 1 into 1 తీసుకున్నాం దీన్ని ఏం చేసిండు ఈజ్ రోల్డ్ ఇంటూ ద షేప్ ఆఫ్ ఎ స్క్వేర్ బార్ దీన్ని ఒక స్క్వేర్ బార్ లాగా కన్వర్షన్ జరిగింది అంటే ఏమవుతుంది ఇక్కడ స్క్వేర్ బార్ కాబట్టి సైడ్ ఏ అనుకున్నా దీని లెంత్ వచ్చి 4 అని చెప్పాడు వాల్యూమ్ ఏమవుతుంది 4a స్క్వేర్ ఈ 4a స్క్వేర్ ఏంటి ఇక్కడ 1 మీటర్ క్యూబే కదా 1 అప్పుడు ఏ స్క్వేర్ ఏమైంది 1/4 ఏ ఏమైంది 1/2 అయింది నెక్స్ట్ ఏమన్నాడు అండ్ ఎగ్జాక్ట్లీ క్యూబ్ ఈస్ కట్ ఫ్రమ్ ద బార్ అన్నాడు దీని నుంచి ఎగ్జాక్ట్లీ క్యూబ్ ఒకటి కట్ చేసినాం ఇది సైడ్ ఏ కదా సైడ్ ఏ తీసుకున్నాం ఓకే రైట్ ఇప్పుడు ఇక్కడ సైడ్ ఆల్రెడీ ఏముంది 1/2 మరి ఇక్కడ వాల్యూమ్ ఏమవుతుంది ఏ క్యూబ్ కదా ఏ క్యూబ్ అన్నప్పుడు ఏమవుతుంది 1/2 హోల్ క్యూబ్ అంటే 1 మీటర్ క్యూబ్కి 4000 అయితే 1/8కి ఏమవుతుంది సో దట్ ఈస్ 500 ఆల్ ఆఫ్ యూ క్లియర్ రైట్ నెక్స్ట్ ప్యూర్ మ్యాథ్స్ క్వశ్చన్ 39 the solution of the following system of equation 3 of px plus qy plus 2p minus 6q is equal 0 3 of qx minus py plus 2q plus 6p is equal 0 is also the solution of equation okay so ఇదే ఇంకా solution of equation ఇంకా దేనికి ఈక్వేషన్ అవ్వచ్చు అంటున్నాడు ఓకే రైట్ దీంట్లో p కామన్ తీయండి ఫస్ట్ దాంట్లో p కామన్ తీయండి p కామన్ తీసి ఇక్కడ ఏముంది 3x కదా 3x కదా ఇక్కడ p కామన్ వచ్చింది కదా p కామన్ వచ్చి ఇక్కడ ఏముంది 2 ఉంది కదా ప్లస్ 2 ఉంది ఓకే అండ్ తర్వాత q కామన్ తీయండి q కామన్ తీస్తే ఏముంది ఇక్కడ 3y కదా 3y కదా q కామన్ తీస్తే ఇక్కడ ఏముంది -6 కదా ఇట్ ఈజ్ ఈక్వల్ 0 ఇది ఒకటి కదా రైట్ నెక్స్ట్ ఇక్కడ కూడా సేమ్ p కామన్ తీయండి p కామన్ తీస్తే ఏముంది -3y ఉంది కదా రైట్ p కామన్ తీసినాం కాబట్టి ఇక్కడ ఏముంది +6 కదా రైట్ అండ్ q కామన్ తీయండి q కామన్ తీస్తే ఏముంది ఇక్కడ 3x కదా q కామన్ తీస్తే ఏముంది +2 కదా అండ్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు 0నే కదా ఎస్ అను సార్ అంటే ఇక్కడ p కోఎఫిషియంట్ ఏమవుతుంది 0 q కోఎఫిషియంట్ ఏమవుతుంది 0 అంటే ఏమని చెప్పొచ్చు 3x + 2 ఈజ్ ఈక్వల్ టు 0 ఒకటి రాయొచ్చు అండ్ 3y - 6 ఈజ్ ఈక్వల్ 0 రాయొచ్చు అప్పుడు 3x ఈజ్ ఈక్వల్ టు -2 అండ్ x ఈజ్ ఈక్వల్ టు ఏమైతే సార్ -2/3 అవుతుంది
ఓకే, అలానే ఇక్కడ ఏమని చెప్పొచ్చు 3y ఈజ్ ఈక్వల్ టు 6 రాయొచ్చు. అప్పుడు y ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది 2 వస్తుంది. మీరు ఇక్కడైనా చేయండి అదే వస్తుంది. ఓకే, -3y + 6 0 కదా, అప్పుడు 3y ఈజ్ ఈక్వల్ టు 6, y ఈజ్ ఈక్వల్ 2నే. అండ్ ఇక్కడ 3x + 2 0, అప్పుడు 3x ఈజ్ ఈక్వల్ టు -2, x ఈజ్ ఈక్వల్ టు -2/3నే, సేమే వస్తుంది. ఓకే రైట్. ఇప్పుడు ఇది ఆప్షన్లో సబ్స్టిట్యూట్ చేస్తే సాటిస్ఫై అయ్యేది కావాలి సార్ మనకి. ఓకే, ఆప్షన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమవ్వాలి, సాటిస్ఫై అవ్వాలి. ఇక్కడ చూడండి 3x అంటే ఎంత మనకి -2, 3x అంటే ఎంత -2 అండ్ +2 ఇంటూ y అంటే ఏముంది 2. ఇక్కడ ఏమొస్తుంది 2 వస్తుంది, బట్ మనకి ఇక్కడ 3 ఇచ్చాడు కాదు. ఓకే, 3x అంటే ఏంటి, ఇక్కడ 3x అంటే ఏంటి -2, -2 ప్లస్ y అంటే ఎంత 2, -2 + 2 ఎంత 0. ఎస్, సాటిస్ఫైడ్, సెకండ్ ఆప్షన్ ఆన్సర్. సాటిస్ఫైడ్, సెకండ్ ఆప్షన్ ఆన్సర్. ఆల్ ఆఫ్ యూ క్లియర్. సింపుల్, ఇక్కడ 3x + 2 0, y ఆల్రెడీ నీకు 2 వచ్చింది కాబట్టి ఈ 2 ప్లేస్లో నువ్వు ఏం చెప్పచ్చు, y రాసుకోవచ్చు. అంటే 3x + y 0 అని రాస్తే అయిపోతుంది. 3x + y 0. ఆల్ ఆఫ్ యూ క్లియర్. ఓకే, and the right next pure maths question number 43. actually simplification ఇది. ఓకే, సింప్లిఫికేషన్ ప్రాబ్లం. ఇక్కడ a/b హోల్ పవర్ -n ఏం రాయొచ్చు, b/a హోల్ పవర్ n అని రాసుకోవచ్చు. ఓకే, అండ్ a పవర్ -n ఏం రాయొచ్చు, 1/a పవర్ n అని రాసుకోవచ్చు. a/b హోల్ పవర్ -n ఏం రాయొచ్చు, b/a హోల్ పవర్ n రాయొచ్చు. a పవర్ -n ఏం రాసుకోవచ్చు, 1/a పవర్ n అని రాయొచ్చు. మరి ఇక్కడ రాద్దాం చెప్పండి. ఇక్కడ 7/6 హోల్ పవర్ 9 ఉంది కదా, దీన్ని ఏం రాద్దాం, 6/7 హోల్ పవర్ 9 రాసుకోవచ్చు కదా. 6/7 ఏం రాస్తున్నా, హోల్ పవర్ 9 అంటే 6 పవర్ 9 7 పవర్ 9 ఇంటూ దీన్ని ఏం రాయొచ్చు, 7 పవర్ 5 డివైడెడ్ బై 6 పవర్ 5. అండ్ ఇక్కడ ఏం రాయొచ్చు, 8 పవర్ 4 రాయొచ్చు. 8 పవర్ 4 రాయొచ్చు. అండ్ హోల్ పవర్ -5 ఉంది సార్, హోల్ పవర్ -5 ఉంది. ఇక్కడ 7 పవర్ 5 7 పవర్ 5 క్యాన్సిల్ చేస్తున్నా. 7 పవర్ 5 7 పవర్ 5 క్యాన్సిల్ చేస్తే 7 పవర్ 4 ఉంటుంది. ఓకే, ఇక్కడ 6 పవర్ 5ని క్యాన్సిల్ చేస్తే 6 పవర్ 4 ఉంటుంది. అండ్ ఇక్కడ ఏముంది, 8 పవర్ 4 ఉంది, 8 పవర్ 4 ఉంది. అండ్ హోల్ పవర్ ఏముంది, -5 ఉంది సార్. అన్నిట్లలో మీరు చూడండి పవర్ 4 ఉంది, అన్నిటి కూడా పవర్ 4 ఉంది. ఆ పవర్ 4 కామన్ తీసేయి. ఇప్పుడు ఏముంటుంది, 6/7 ఇంటూ 8 అండ్ హోల్ పవర్ 4 ఇంటూ -5 అంటే -20 కదా. అంటే ఇదేంటి, 48/7 హోల్ పవర్ -20 కదా, 48/7 హోల్ పవర్ -20 కదా సార్. దీన్ని ఏం రాసుకోవచ్చు, 7/48 7/48 హోల్ పవర్ 20గా రాయొచ్చు కదా. 7/48 హోల్ పవర్ 20గా రాయొచ్చు కదా. 7/48 హోల్ పవర్ 20. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ఆన్సర్. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ఆన్సర్. ఆల్ ఆఫ్ యూ క్లియర్. చిన్న సింప్లిఫికేషన్ ప్రాబ్లం సార్. ఆల్ ఆఫ్ యూ క్లియర్, రైట్. రైట్, నెక్స్ట్ ప్యూర్ మ్యాథ్స్ క్వశ్చన్ నెంబర్ 46. రైట్, హైట్స్ అండ్ డిస్టెన్స్ ప్రాబ్లం ఇది. రైట్, ఏమన్నాడు సార్, ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ఎ టవర్ of height is 60 feet, the angle of depression of two cars on opposite sides, east and west. ఈస్ట్ అండ్ వెస్ట్ నథింగ్ బట్ ఆపోజిట్ అని అంతే. ఈస్ట్ వెస్ట్ అంటే ఆపోజిట్ అని. ఓకే, నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ అంటున్నాడు అంటే ఆపోజిట్ డైరెక్షన్లో తీసుకోవాలండి. ఆర్ 60 degrees and 30 degrees respectively, then the distance between the two object అన్నాడు సార్. రైట్, ఏముంది, ఒక టవర్ ఉంది. ఆ టవర్ ఎంత ఉంది, 60 feet హైట్ ఉందంట. 60 feet హైట్ ఉంది. అండ్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఆఫ్ 2 cars అండ్ ఆపోజిట్ సైడ్. ఇక్కడ ఉన్న ఒక అబ్జర్వర్ ఏం చేస్తున్నాడు, 2 carsని యాంగిల్ ఆఫ్ డిప్రెషన్తో అబ్జర్వ్ చేస్తున్నాడు. ఆపోజిట్ డైరెక్షన్లో యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. సో యాంగిల్ ఒకటి 60 అని చెప్పాడు అండ్ యాంగిల్ ఒకటి 30 అని చెప్పాడు సార్. ఓకే రైట్, సో 60 ఒకదానికి అండ్ 30 ఒకదానికి చెప్పాడు. మనకి tan 60 ఎంత సార్, tan 60 అంటే √3/1 కదా, అంటే ఇది √3 parts, ఇది 1 part కదా, √3 parts 1 part. అంటే tan 30 ఎంత మనకి, tan 30 అనేది ఎంత, 1/√3 కదా, 1/√3 అంటే ఆపోజిట్ 1 ఉండాలి, అడ్జసెంట్ √3 ఉండాలి. కానీ ఆపోజిట్లో ఆల్రెడీ ఎంత ఉంది, √3 ఉంది. కాబట్టి 1/√3 నేను ఏమంటున్నా, √3తో మల్టిప్లై డివైడ్ చేసిన. అప్పుడు ఏమవుతుంది సార్, ఇది √3/3 అవుతుంది కదా. అంటే ఇది √3 ఉంటే ఎంత ఉంటుంది, 3 ఉంటుంది. ఇది √3 ఉంటే ఎంత ఉంటుంది, 3 ఉంటుంది. ఓకే రైట్, ఆల్ ఆఫ్ యూ క్లియర్. మనకి హైట్ ఆల్రెడీ చెప్తున్నాడు, హైట్ ఎంత, √3 parts. ఈ √3 parts అనేది ఏమని చెప్పాడు సార్, మనకి 80 అని చెప్తున్నాడు సార్. 80 హైట్ ఎంత, 60. హైట్ అనేది ఏమని చెప్పాడు, 60 అని చెప్పాడు. అంటే ఈ √3 parts అనేది 60 ఉందని చెప్పాడు సార్. మనకు కావాల్సింది ఏమడిగాడు చూడండి, ఎంత డిస్టెన్స్ బిట్వీన్ ద 2 objects. అయితే ఆ 2 కార్ల మధ్య దూరం ఎంత, ఆ 2 కార్లు ఏవైతున్నాయో వాటి మధ్య దూరం ఎన్ని పార్ట్స్ ఉంది, ఆ 4 parts. ఆ 4 parts ఏమవుతుంది అనేది క్వశ్చన్. సో 60 × 4 అంటే 240 కదా, 240/√3 కదా. 240/√3 అంటే ఏం రాయొచ్చు, 80√3 ఆన్సర్.
240/√3 అంటే ఏమని చెప్పొచ్చు 240 అంటే 80 × 3 కదా 3ని √3 × √3 రాయొచ్చు కదా డినామినేటర్లో √3 ఒక √3 క్యాన్సిల్ అయితే ఏమవుతుంది 80/3 ఆన్సర్ ఆల్ ఆఫ్ యూ క్లియర్ సార్ ఓకే రైట్ ఒక టవర్ ఉంది అది 60 ఫీట్స్ హైట్ ఉంది యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ 60 అండ్ 30 ఆపోజిట్ డైరెక్షన్ చెప్పాడు 60 అంటే √3/1 అండ్ 30 అంటే ఏంటి 1/√3 కానీ ఆపోజిట్లో 1 లేదు √3 ఉంది కాబట్టి దాన్ని ఏం చేసిన √3/3గా రాసుకున్నా √3/3 ఈ √3 అనేది ఆల్రెడీ చెప్తున్నాడు √3 పార్ట్స్ ఈ 60 అని చెప్పాడు దాని డిస్టెన్స్ బిట్వీన్ ద 2 కార్డ్స్ అంటే ఏమవుతుంది 1 + 3 4 పార్ట్స్ ఓకే 4 పార్ట్స్ ఏమవుతుంది అని అంటున్నాడు ఓకే 80/3 అనేది ఆన్సర్ సార్ 80/3 సెకండ్ ఆప్షన్ అనేది మన ఆన్సర్ అవుతుంది ఆల్ ఆఫ్ యూ